ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యము మత్తయి సువార్త 18వ అధ్యాయము 4వ వచనము. కాగా ఈ బిడ్డ వలె తను తాను తగ్గించుకునివాడు ఎవడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభునొద్దకు శిష్యులు వచ్చి పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడుగగా ఆయన యొక్క చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలువబెట్టి ఇట్లనెను, మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ బిడ్డ వలె తను తాను తగ్గించుకునివాడు ఎవడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు. మరియు ఇలాంటి ఒక బిడ్డను నా పేరట చేర్చుకునివాడు నన్ను చేర్చుకొనును. మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలెను. తను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడును, తను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడును. ప్రియులరా, మనమందరమును చిన్న పిల్లల వలె మనలను మనము తగ్గించుకుందుముగాక. యేసుక్రీస్తు ప్రభువారి వలె దేన మనసు కలిగి ఉందుముగాక. మనను మనమే తగ్గించుకుందుముగాక. తద్వారా ఇహపర సంబంధమైన ఆశీర్వాదములను పొందుదుముగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. దయగల మా తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభువా, నిన్ను స్తుతిస్తున్నాము. చిన్న బిడ్డ వలె మమ్ములను మేము తగ్గించుకొని నీ నామమును హెచ్చించే బిడ్డలుగా మేముండునట్లు సహాయము చేయమని, ఈ వాక్యము మా అందరి జీవితములో నీరు కట్టి ఫలింపచేయమని ప్రార్థన చేయుచున్నాను. వేషధారణ, అసూయ, మత్సరము, కల్లా కపటము లేని జీవితము మీరు మాకు అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులరా, ఈరోజు ఈ వాగ్దానమును మన జీవితంలో దేవుడు నెరవేర్చునుగాక. ఈరోజు మీరు చేయుచున్న ప్రయాణములలోనూ, పనులలోనూ, వ్యాపారములలోనూ, ఉద్యోగములలోనూ దేవుడు తన సన్నిధిని తోడుగా ఉంచి నడిపించునుగాక. గొప్ప సఫలత, విజయము కలుగు చేయునుగాక. మన కుటుంబములను దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియులరా, ఇంకా ఎవరైనా ఈ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అనేక మందికి ఆశీర్వాద కారకులుగా మీరుండాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను.